త్రివిక్రమ్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న అరవింద సమేత రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీకి మరింత క్రేజ్ తీసుకురావడానికి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అక్టోబర్ 2న ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజు గాంధీ జయంతి కావడంతో నేషనల్ హాలిడే కూడా కలిసి రావడంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లైవ్ కవరేజ్ టీవీలలో బాగా చూస్తారని ఆ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లోని HICC లో జరిగే ఈ ఫంక్షన్ ను చాలా భారీగా చేయాలని ప్లానింగ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో భరత్ అనే నేను అజ్ఞాతవాసి ఫంక్షన్లు చాలా భారీగా జరిగిన నేపథ్యంలో ఆ ఫంక్షన్ల స్థాయి మించి నిర్వహించి జూనియర్ స్టామినాను చాటి చెప్పాలని ఆలోచన చేస్తున్నట్లు టాక్. అయితే ఎవ్వరు ఊహించని విధంగా ఈ ఫంక్షన్ లో సంథింగ్ స్పెషల్ ఉంటుందని తెలుస్తుంది. సాధారణంగా సినిమా ఫంక్షన్లకు యాంకర్ గా సుమా లాంటి టాప్ యాంకర్ ను పిలవటం పరిపాటి. టాప్ హీరోల సినిమాల ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ కు సుమా యాంకరింగ్ ఓ ప్రత్యేక ఆకర్షణ. అయితే అరవింద సమేత ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను యాంకర్ లేకుండా ఒకవేళ యాంకర్ ఉన్నా చాలా తక్కువ ప్రాధాన్యత ఉండేలా చూసి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అంతా త్రివిక్రమ్ మాటల మాయతో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి సినిమా ఫంక్షన్ లో త్రివిక్రమ్ కు వివరంగా మాట్లాడే అలవాటు ఉంది. దీనితో అరవింద సమేత ఫంక్షన్ కాస్త యాక్టివ్ రోల్ తీసుకుంటే బాగుంటుందని త్రివిక్రమ్ కు సన్నిహితులు సలహా ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ ఎలాగూ హుషారుగానే ఉంటాడు కాబట్టి త్రివిక్రమ్ జూనియర్లు వేదికపై చేసే సందడి చూడాలంటే అరవింద సమేత ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకు అభిమానులు ఎదురు చూడవలసిందే.